అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి ఎంఐఎం ఎల్పీ లీడర్ అక్బరుద్దీన్ ఓవైసీ మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది. అక్బరుద్దీన్ ఓవైసీ చాంద్రాయణగుట్ట ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి కాంగ్రెస్ బీ ఫామ్పై కొడంగల్ నియోజకవర్గం నుండి పోటీ చేస్తే గెలిపించే బాధ్యత నేను తీసుకుంటానని చీఫ్ ఎన్నికల ఏజెంట్గా ఉండి అక్బరుద్దీన్ గెలుపు కోసం కృషి చేస్తారన్నారు. అక్బరుద్దీన్కు డిప్యూటీ సీఎం పోస్టు ఇచ్చి అసెంబ్లీలో నా పక్కనే కూర్చోబెట్టుకుంటానని రేవంత్ సెన్సేషన్ కామెంట్ చేశారు. రేవంత్ వ్యాఖ్యలపై వెంటనే అక్బరుద్దీన్ ఓవైసీ రియాక్ట్ అయ్యారు. మజ్లిస్ పార్టీలో నేను సంతోషంగానే ఉన్నానని స్పష్టం చేశారు. తాను పార్టీ మారే ప్రసక్తే లేదని, చివరి శ్వాస వరకు ఎంఐఎం పార్టీలోనే కొనసాగుతానని రేవంత్ కామెంట్స్కు కౌంటర్ ఇచ్చారు. गलत दोस्ती करने की वजह से पुराना शहर को एकदम नुकसान हो गया. अब सचमुच सही दोस्त को पहचान लिए, सही दोस्त के साथ चले तो सब कुछ पुराना शहर, ये हैदराबाद शहर, इट इज़ नॉट पुराना शहर, इट्स एन एक्चुअल सिटी, ओरिजिनल सिटी. दिस इज़ नॉट ओल्ड सिटी, दिस इज़ ओरिजिनल सिटी. हैदराबाद इज़ आवर ओरिजिनल सिटी. मगर मेरा दोस्त को मैं ये याद दिलाना चाहता हूँ, हैदराबाद मेट्रो जो भी आए, पिछले सरकार जब राजशेखर रेड्डी जी मुख्यमंत्री था, जो बहस हुआ असेंबली में, उसके बाद जो डिसीजन लिए, जो टेंडर बुलवाए, उसमें मेहताज कंपनी कैसे फेल हो गए, उसके आगे दोबारा कैसा टेंडर हुआ, वो पीपीपी मॉडल कैसे सक्सेस हुआ. मैं बोलना चाहता हूँ कुछ जो मिसिंग लिंक्स है, मैं उनसे तकरार नहीं करना चाहता हूँ, मगर रिकॉर्ड में कुछ लोग मेहनत किए, उन लोगों का भी, वो नेता लोगों का भी नाम अपने रिकॉर्ड में आना है. राजशेखर रेड्डी साहब ने ये प्रपोजल कंबाइंड आंध्र प्रदेश से केंद्र सरकार को. తెలంగాణ అసెంబ్లీలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు మధ్య మాటల యుద్ధం సాగింది. హరీష్ రావు గ్యారంటీల గురించి మాట్లాడుతున్నారని, కానీ బీఆర్ఎస్ అంటేనే అబద్ధాలకు పుట్టినిల్లన్నారు. బడ్జెట్ను చీల్చి చెండాడుతామన్న కేసీఆర్ సభకే రాలేదన్నారు. ఆయన స్థానంలో హరీష్ రావును పంపించారన్నారు. హరీష్ రావు ఓ డమ్మీ నాయకుడన్నారు. హరీష్ రావు వద్ద సబ్జెక్ట్ లేదని ఎద్దేవా చేశారు. గంటన్నరకెళ్ళి ఒక్కసారి కూడా ఆయన బడ్జెట్ మీద మాట్లాడబోగా ఆయన భయపడతారు. సార్ ఒకటే సార్, ఆయన గ్యారంటీలు అంటున్నాడు సార్. గౌరవ హరీష్ రావు గారు మాట్లాడిందంతా కూడా సభని తప్పుతో పట్టించేదిగా ఆయన మాట్లాడి చూస్తున్నాడు సార్. గంటన్నరకెళ్ళి ఆయన వస్తా ఆడికే వస్తారు. ఆయన గ్యారంటీల విషయం అంటుండు సార్. గ్యారంటీల విషయం అంటున్నాడు. 2001లో ఆయన పార్టీ పెట్టినప్పుడు సార్, కొండా లక్ష్మణ్ బాబుజీ గారి ఇంట్లో పార్టీ పెట్టినప్పుడు, నేను తెలంగాణ పార్టీ పెడుతున్నాం, రాష్ట్రాన్ని తెలంగాణ వస్తే మొట్టమొదటి ముఖ్యమంత్రి దళితుడు అవుతాడు, దళితుని చేయలేకపోతే మెడ మీద తల తీసుకుంటా అని ఆ రోజు ముసలైన సార్. అబద్ధాలు అంటే వీలై, గ్యారంటీలు అంటే వీలై, మోసాలు సార్. డబుల్ బెడ్రూమ్ కడతా, డబుల్ బెడ్రూమ్లో బిడ్డ అల్లుడు వస్తే ఎక్కడ వండుకోవాలి, బేకరీలో కట్టేసుకోవాలి. మీ రంగం మాటలు సార్. ఒక నిమిషం సార్. ఇంకా ఒకటి సార్, ఇంకా హరీష్ రావు గారు ఒక మాట మాట్లాడి సార్. హరీష్ రావు గారు 24 గంటలు కరెంట్ ఇచ్చినా అన్నాడు సార్. 24 గంటలు కరెంట్ ఇచ్చినా అంటే, నేను ఒక సబ్స్టేషన్ సార్, బండ సోమవారం అనే సబ్స్టేషన్కి వెళ్ళాను. అక్కడ ఆపరేటర్, బస్ అయిన ఆపరేటర్ వీడియో రికార్డింగ్ ఉన్నది. నేను నా సర్వీసులో 9 ఏళ్ళు అయింది సార్. ఎలక్షన్ల ముందు 9 ఏళ్ళకెళ్ళి సర్వీసులో ఉన్నా. ఇక్కడ ఎప్పుడు కూడా 14 గంటల కరెంటు రాలేదని నాకు రికార్డు తీసి చూపిస్తే రాత్రి లా బుక్లు. పర్యావరణ హితం ఆభరణాలు అద్భుతమని మాజీ ఎంపీ మధుయాశ్రీ గౌడ్ అన్నారు. పంజాగుట్టలో నూతనంగా ఏర్పాటు చేసిన ల్యాబ్ గ్రోన్ డైమండ్ షోరూమ్ లాడియాను సినీ నటి సంయుక్తతో కలిసి ప్రారంభించారు. విలువైన ఖనిజాలను వెలికి తీసేందుకు పర్యావరణాన్ని పాడు చేయాల్సిన పని లేకుండా ల్యాబ్లో ఆభరణాలను తయారు చేయడం గొప్ప విషయమన్నారు. దీంతో పర్యావరణానికి మేలు జరుగుతోందని అన్నారు. అచ్చం సాంప్రదాయ ఆభరణాలు లాగే ఉండడం మరో గొప్ప విషయం అన్నారు. ఆభరణాలతో మగువల అందం రెట్టింపు అవుతుందని సినీ నటి సంయుక్త అన్నారు. సాంప్రదాయ పండుగలు, వివాహ సమయాలలో మహిళలు ఇష్టపడే అద్భుతమైన ఆభరణాలు ఇక్కడ అందుబాటులో ఉంచినట్లు నిర్వాహకులు తెలిపారు.
డైమండ్స్ అంటే చాలా ఎక్స్పెన్సివ్ ఉంటుంది. రాజేంద్ర గారు స్టార్ట్ చేస్తే హైదరాబాద్ లో అది బిల్డింగ్ లో డెవలప్ చేస్తుంది. చాలా సంతోషంగా ఉంది. చాలా బ్రాండ్ క్రియేటర్, చాలా విజనరీ. అతను మొట్టమొదటి షాపింగ్ మాల్ కూర్చోబెట్టి ఇంకో వాయిస్ కుటుంబ సభ్యులకి అండ్ వెరీ సూన్ ఇన్ హైదరాబాద్ ఇండియా మొత్తం కూడా దాటిగా బ్రాండ్ ని ఇండియాలో క్రియేట్ చేస్తూ విదేశాలకు కూడా వెళ్ళాలని కోరుకుంటూ, ఇవాళ ప్రతి సామాన్యులు కూడా డైమండ్స్ వేసుకోగలుగుతారంటే అది ల్యాబ్ డైమండ్స్ సాధ్యమవుతుంది. అందుకే డైమండ్స్ ఫర్ ఎవరీ వన్ కాన్సెప్ట్ స్టార్ట్ చేసిన దాటిగా షోరూమ్ lab-grown diamonds. Lab-grown diamonds are the new gen diamonds which are created in labs with very good skilled scientists. We have more than 1,000 plus exclusive designs in necklaces, bangles, earrings, pendants, and every single jewelry set that you can find. You can find collection for daily wear, party wear, and traditional bridal wear over here. And we also give our own designs over here, so you find very exclusive products at our place. పంచలుకలో ఇనాగ్రేట్ చేశాం. ఫస్ట్ షోరూమ్ జూబ్లీ హిల్స్ లో ఉంది. అక్కడ చూస్తే వెనవర్ హైదరాబాద్ లో ఉన్న వాళ్ళందరూ బ్యూటిఫుల్ హోర్డింగ్స్ పెట్టారు. దాంట్లో కూడా బ్యూటిఫుల్ డిజైన్స్ ఉంది. అండ్ నదియాది స్పెషాలిటీ ఏంటంటే ఇది మైనింగ్ లో ఉన్న డైమండ్స్ కాదు, ఇట్స్ ల్యాబ్ గ్రోన్ డైమండ్స్. అండ్ సస్టైనబిలిటీ ఫ్యాక్టర్ అనేది ఇప్పుడు అందరూ ఫాలో చేస్తున్నారు. అండ్ పెళ్లికి ఇప్పుడు చూస్తే అమ్మాయిలందరూ ఫర్ మ్యారేజ్ దే ఆర్ ప్రిఫరింగ్ డైమండ్స్, అది ట్రెండ్ లో ఉంది. అండ్ వెన్ యూ గో ఫర్ దెన్ ఇన్ అ మ్యారేజ్ బడ్జెట్ అదేనేది ఇట్స్ అ ఫ్యాక్టర్ ఫర్ షాపింగ్. సో lab-grown diamonds you get in a more affordable rate than the diamonds that come from mining. బీఆర్ఎస్ పై ఆరోపణలతోనే బడ్జెట్ ప్రసంగం నిండి ఉందని హరీష్ రావు అన్నారు. బడ్జెట్ ప్రసంగంలో ఆరోపణలు తప్పని, బడ్జెట్ లెక్కలే చెబుతున్నాయని ఆయన తెలిపారు. తమను తిట్టుకుంటూ ఎంతకాలం బతుకుతారు హరీష్ రావు అన్నారు. ఈ ప్రభుత్వం దశ దిశ లేకుండా ఉందని విమర్శించారు. మీరు ఏం చేస్తారో చెప్పండి అని, 100 రోజుల్లో అమలు చేస్తామన్న గ్యారంటీల సంగతి ఏందని ప్రశ్నించారు. ఈయన గారే చాలా సార్లు మెచ్చుకున్నాడు అధ్యక్ష. ఇవాళ నేను ఎందుకు ఆ మాట అన్నంటే అధ్యక్ష, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మేము అగ్రికల్చర్ కు 72,000 కోట్లు పెట్టామన్నాడు. అంటూనే మళ్ళీ వెంటనే ఇరిగేషన్ కి 22,000 కోట్లు పెట్టమన్నాడు. ఆయనకు అర్థం కాని ఏంటంటే బట్టి గారు చేసిన అంకెల గారిని వారికి అర్థం కాలే. వారు పెట్టిన అగ్రికల్చర్ 72,000 కోట్లలో అన్ననే ఇరిగేషన్ ఉన్నది, అన్ననే కరెంట్ ఉన్నది, అన్ని కలిపి మాయ చేసి అగ్రికల్చర్కి ఏదో ఎక్కువ పెట్టినా అని బట్టి గారు చేసిన మాయను ఆయన అర్థం చేసుకోక అగ్రికల్చర్ 72 వేరే చెప్పిండు, ఇరిగేషన్ 22 వేరేగా చెప్పిండు. అందువల్ల నేను ఆ మాట అన్న తప్ప వేరే అనలే. ఆయనకు ఇబ్బంది అయితే నాకు అభ్యంతరం లేదు అధ్యక్ష. ఇకపోతే అధ్యక్ష, నేను ఒకటే విషయం గౌరవనీయులు బట్టి గారిని కోరుతా ఉన్నా అధ్యక్ష. ఐ డిమాండ్, మీకు ప్రజల పట్ల ఏమాత్రం ప్రేమ అభిమానాలున్నా, భయభక్తులున్నా, మీరిచ్చిన హామీల మీద ఏమాత్రం గౌరవం ఉన్నా ఒప్పుకోండి. మీకు నీతి నిజాయితీ ఉంటే ఈ బడ్జెట్ ప్రసంగంలో మొదటి వ్యాఖ్యలోనే తెలంగాణ ప్రజలారా మమ్మల్ని క్షమించండి, మేము మాట తప్పినాం, 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అమలు చేయలేకపోయినాము అని కన్ఫెషన్ నోట్తో ఉండాల్సి ఉండే అధ్యక్ష. నేను డిమాండ్ చేస్తా ఉన్నా, ఇప్పటికైనా తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పండి అని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. బీఆర్ఎస్ పార్టీని లక్ష్యంగా చేసుకొని కాదు, ప్రజల్ని లక్ష్యంగా చేసుకొని మీరు మాట్లాడాల్సింది. ప్రజల్ని లక్ష్యంగా చేసుకుంటే ప్రజలు ఇష్టపడతారు, ప్రజలు గమనిస్తున్నారు. ప్రజల పట్ల జవాబుదారీతనంతో వ్యవహరించండి. అభయహస్తం మేనిఫెస్టోలో 6 గ్యారెంటీల్లో 13 హామీలు ఉన్నాయి. వాటి అమలు మాట అటుంచి 13 హామీల ప్రస్తావన కూడా బట్టి గారి బడ్జెట్ ప్రసంగంలో లేకపోవడం నిజంగా దురదృష్టం. కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ మహిళా, యువ, రైతు సంక్షేమ బడ్జెట్ అని కేంద్ర హోంశాఖ సహాయక మంత్రి బండి సంజయ్ అన్నారు. బీఆర్ఎస్ మాదిరిగానే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా కేంద్రంతో కొట్లాడి రాజకీయం చేయాలనుకుంటుందని విమర్శించారు. రాష్ట్ర బడ్జెట్ వైఫల్యాలపై బండి సంజయ్ మండిపడ్డారు. ఆదాయానికి వ్యయానికి పొంతన లేని రాష్ట్ర బడ్జెట్ అని విమర్శించారు. 6 గ్యారంటీలైన మహిళలకు 2,500, నిరుద్యోగులకు 4,000 భృతి, 4,000 ఆసరా పెన్షన్, తులం బంగారం ఊసేది అని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ కు
అసలు ఆదాయానికి వ్యయానికి పొందలేదు, ఎక్కలేదు. సరే ఒక 5% 3% తేడా ఉందంటే పెద్ద పట్టించుకోవడం అవసరం లేదు. మొత్తానికి ఫరక్ ఉంటుంది. ప్రవేశపెట్టిన బడ్జెట్ కు ఖర్చు, ఆదాయానికి వ్యయానికి ఖర్చు అసలు ఏం పొందనే ఉండదు. ఉంటుంది 5%, 3-4%, 5% ఫరక్ ఉంటుంది. అలా మొత్తం దాని తగ్గట్టు చేయాలని కాదు, అసలు 5% కాదు 50% ఉండదు. మరి రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ లో 6 గ్యారంటీలైనా మహిళలకు 2,500 రూపాయల గురించి ప్రత్యేక నిధులు కేటాయించారా? బడ్జెట్ లేని ప్రస్తావన లేదు. నిరుద్యోగులకు 4,000 రూపాయలు గుర్తిస్తున్నారు, దాని గురించి లేదు. 4,000 రూపాయల ఆసరా పెన్షన్ ఇస్తున్నారు. పాపం ముసలు ఇప్పుడు కూడా ఎదురుస్తున్నారు, కళ్ళు కాయలు కాస్తున్నాయి వాళ్ళకు, దాని గురించి ప్రస్తావన లేదు. మహిళలకు తులం బంగారం, ఆరోగ్య ఇది కూడా భాగమే. మహిళలకు తులం బంగారం ఇస్తున్నారు, బంగారాన్ని తగ్గింది ఇప్పుడు ఇవ్వాలి, వాళ్ళ ధర పెరిగితే పరిశ్రమ మళ్ళా తులం బంగారం ఇస్తున్నారు, దాని గురించి ప్రస్తావన లేదు. 5 లక్షల రూపాయల విద్యా భరోసా కార్డులు ఇలా ఇస్తున్నారు, దాని బడ్జెట్ లో కేటాయింపలేదు. ఇవన్నీ కూడా ఈ 420 హామీలకు ఎక్కడో బడ్జెట్ కేటాయించలేదు. ఇప్పుడు రుణమాఫీ కోసము 35,000 కోట్ల రూపాయలు అవసరమని చెప్పి ప్రభుత్వం అయిపోయింది. 35,000 కోట్ల రూపాయలు కూడా జరపవు రుణమాఫీ కోసం. 35,000 కోట్ల రూపాయలు రుణమాఫీకి అవసరం మీరైపోయారు. ఇవాళ బడ్జెట్ ఎంత కేటాయించేది? కేవలం 15,000 కోట్ల రూపాయలు మాత్రమే కేటాయించారు. 50% కూడా కాదు, 15,000 కోట్ల రూపాయలు మాత్రమే కేటాయించారు. దీనివల్ల మీ చిత్తశుద్ధి ఎంతో బయటపడుతుంది. 30,000 కోట్ల రూపాయలు రుణమాఫీ కోసం మీరే అయిపోయారు, కానీ మీ బడ్జెట్ లో కేటాయించింది ఎంత? 15,000 కోట్ల రూపాయలు. 50% కూడా కేటాయించారు మీరు. రైతులు ఆలోచించాలి. రైతు భరోసా మీద అసలు క్లారిటీ లేదు. ఇప్పటికే 8 ఏర్పడ్డాయి. తెలంగాణలో జరిగిన అతిపెద్ద కుంభకోణం ధరణి అని ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. భూములు తిరిగి పట్టాదారులకు వెళ్తుందన్నారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ధరణి సరిచేస్తున్నామని అంటున్నారు. ఎక్కడ సరిచేశారు అనేది తెలియడం లేదన్నారు. దళిత గిరిజనులకు నిధులు బాగానే కేటాయించారని ఆయన తెలిపారు. పిల్లవాడికి పెట్టినట్లుగా ఆఫ్టర్ ఆల్ 6 నెలలు అయింది. నేను మొదటి మీటింగ్లో కూడా చెప్పాను, 1 సంవత్సరమైనా వాళ్ళకి గడువు ఇవ్వండి అని చెప్పి. 6 నెలలకే ఇక మొత్తం సర్వం కోల్పోయినట్లుగా, ఇక ఎందుకంటే మా గత్యంతరం లేని పరిస్థితుల్లో ఇక ఈ ప్రభుత్వం పని అంతా అయిపోయినట్లుగా ఈ విధంగా మాట్లాడటం అనేది నాకెందుకు అర్థం కావట్లేదు. నేను ఆ ప్రభుత్వానికి సపోర్ట్ అని కాదు, నేను రియలిస్టిక్గా లాజిస్టిక్గా నేను చెప్తున్నాను. తర్వాత మేము కూడా సమయం అన్న ప్రకారంగా వారు ఎంత చేస్తారో చేయలేరు తర్వాత చూసి మేము కూడా కమ్యూనిస్ట్ పార్టీగా మేము ఎప్పుడు ఎట్లాగే ఉండం, భయపడకండి, ఎట్లాగే ఉండం, సమస్యల పైన ఉంటాం. ఇప్పుడైతే మాకు వారి మిత్రులే, వారు బాగుండాలని మేము కోరుకుంటాం. ఎందుకంటే వారి సపోర్టుతో మేము గెలిచాం, మా సపోర్ట్తో వాళ్ళు గెలిచారు. వాళ్ళు చెడు చేయకూడదని మంచి చేయాలని కోరుకుంటాం. వాళ్ళు బాగుంటేనే, బాగుండి వారు చెప్పిన హామీలన్నీ అమలు జరపాలని మేము కోరుకుంటాం. అందువలన ఖచ్చితంగా నాకు విశ్వాసం ఉంది, ఈ ప్రభుత్వం సక్సెస్ అవుతుంది. ఎందుకనంటే గత ప్రభుత్వం చేసిన తప్పులన్నీ వీడు చూశారు. గత ప్రభుత్వం ఏమేం చేయలేకపోయిందో, ఏమి చెప్పి చేయలేకపోయిందో, దళిత బంధు కానీ లేదా డబుల్ బెడ్రూమ్ కానీ. అఖిల భారత యాదవ మహాసభకు సంబంధం లేని వ్యక్తి గడ్డం శ్రీనివాస్ యాదవ్ ఒక నకిలీ బోగస్ సంస్థ నుండి అధ్యక్షులు అయినట్లు పత్రికా ప్రకటనలో రావడాన్ని అఖిల భారత యాదవ మహాసభ జాతీయ రాష్ట్ర నాయకులు తీవ్రంగా ఖండించారు. నా పేరు మైల్కోల్ మహేందర్ యాదవ్, అఖిల భారత యాదవ మహాసభ గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడిని. ఈరోజు విలేకరుల సమావేశానికి ముఖ్య ఉద్దేశం, నిన్న వచ్చినటువంటి పత్రికలో వార్త, దినపత్రికలో వచ్చినటువంటి కొన్ని వార్తలు. అఖిల భారత యాదవ మహాసభ రాష్ట్ర అధ్యక్షునిగా నూతనంగా నియమితులైనటువంటి అని చెప్పుకొని తిరుగుతున్నటువంటి వ్యక్తి గడ్డం శ్రీనివాస్ యాదవ్. ముఖ్యంగా అఖిల భారత యాదవ మహాసభ నాయకులకు, యాదవ్ సోదరులకు నా తరఫున విజ్ఞప్తి చేస్తున్నాను. అఖిల భారత యాదవ మహాసభ రాష్ట్ర అధ్యక్షునిగా బతులాయి బాబురావు యాదవ్ గారు ఉంటారు కూడా అతనే. మరియు అఖిల భారత యాదవ మహాసభ అనేది గత 100 సంవత్సరాల నుంచి ఈ యొక్క సేవలు కొనసాగిస్తుంది యాదవ్ సోదరులకు. తెలంగాణ రాష్ట్రంలో కాదు, దేశవ్యాప్తంగా వాట్సాప్ గ్రూప్లో, సోషల్ మీడియాలో తెలంగాణ అఖిల భారత యాదవ మహాసభ నుంచి రాష్ట్ర నాయకత్వ మార్పు గురించి వచ్చిన వార్తల గురించి యాదవ్ సంఘాన్ని, అఖిల భారత యాదవ మహాసభ కార్యవర్గాన్ని, రాష్ట్ర కార్యవర్గానికి ఒక క్లారిటీ ఇవ్వనే ఉద్దేశంలో ఈ పత్రికా సమావేశం ఏర్పాటు చేశాము. ఇటీవల రాష్ట్ర నాయకత్వ విషయంలో ఎటువంటి మార్పు జరగలేదు. ఇప్పుడు కూడా
బద్దుల బాబురావు యాదవ్ గారు రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. రాష్ట్ర నాయకత్వం మార్పు జరిగిందని నూతన అధ్యక్షునిగా ఒక గడ్డం శ్రీనివాస్ యాదవ్ నియమితులైనటువంటి వ్యక్తి నియమితుడైనాడంటనంటని సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నటువంటి ఒక లెటర్ ప్యాడ్ అది బోగస్ అంటనంటని ఈ పత్రికా సమావేశంలో యాదవ్ సమాజానికి మరియు సామాన్య ప్రజానికాన్ని కూడా తెలియపరుస్తున్నాం. నేను ఆర్ లక్ష్మణ్ యాదవ్, జాతీయ ప్రధాన కార్యదర్శి, అఖిల భారత యాదవ్ మహాసభ. మేము నిన్న తెలుగు దినపత్రికలు చూడడం జరిగింది. అఖిల భారత యాదవ్ మహాసభ రాష్ట్రానికి గడ్డం శ్రీనివాస్ అనే వ్యక్తిని అధ్యక్షులుగా నియమించిండ్రని, కానీ గడ్డం శ్రీనివాస్ అనే వ్యక్తికి అఖిల భారత యాదవ్ మహాసభకు ఎలాంటి సంబంధం లేదు. అలాగే అఖిల భారత యాదవ్ మహాసభకు రాష్ట్ర అధ్యక్షులుగా బాబురావు గారు ఉన్నారు, ఆయననే కొనసాగుతారు. మాదాపూర్లోని మెరిడియన్ స్కూల్లో శాహీ ప్రతిబింబ్ 2024 వేడుకలు అమరాన్ని అంటాయి. పాఠశాల ఆవరణలో జరిగిన ఈ ఇంటర్ స్కూల్ కాంపిటీషన్లో నగరంలోని 51 పాఠశాలలకు చెందిన సుమారు 3000 మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఇండోర్ గేమ్స్, సంగీతం, ఫ్యాషన్ షో, చిత్రలేఖనం, నాటకాలు తదితర విభాగాల్లో విద్యార్థులు పోటీపడ్డారు. విభిన్న రకాల వేషధారణలతో విద్యార్థులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. విద్యార్థుల్లోని సృజనాత్మకతను వెలికి తీసేందుకు ఈ ప్రతిబింబ్ కార్యక్రమాన్ని ఇంత భారీ ఎత్తున నిర్వహించినట్లు విద్యా సంస్థల ఫౌండర్ బుట్టా రేణుక తెలిపారు. An event which is synonymous with the schools of the Twin Cities, Meridian School Madhapur proudly hosts Siyahi this year with a theme called Pratibimb, which means reflection. As it is rightly said, we do not learn from experiences but by reflecting on our experiences. It is very apt for all the children to follow and learn from that in life. It is so overwhelming to see this year almost 61 schools participating across from the Twin Cities, and it is really a wow moment for us because there are about 4,000 plus participants only for one day. We did anticipate a huge turnout, but this was mind-blowing. Each child has shown their inner talent, the true talent which somehow gets lost in their busy world of academics. I feel they have to show and get an opportunity to know, let the world know how great they are and how competent, how talented they are. Each work, each performance was a masterpiece, was a marvel. I was awestruck with the paintings. It could be matching to any great painters and great artists gallery. It is incomparable to see their work which goes beyond. 59వ జీవో కింద డబ్బులు కట్టిన బాధితుల కోసం ఈ నెల 30వ తేదీన గాంధీ విగ్రహం దగ్గర ఒక రోజు దీక్ష చేస్తున్నారని బొల్లారం మున్సిపల్ బీజేపీ టౌన్ అధ్యక్షుడు కేజేఆర్ ఆనంద్ కృష్ణారెడ్డి తెలిపారు. డీడీలు కట్టిన బాధితులు పార్టీలకు అతీతంగా తరలివచ్చి మద్దతు తెలుపుతారని, ఈ మెసేజ్ అందరికీ ఫార్వర్డ్ చేస్తారని ఆశిస్తున్నారు. 2016, 2018, 2020 3 సార్లు 59 జీవో కోసం అప్లికేషన్ పెట్టుకొని డీడీ రూపంలో గవర్నమెంట్కి డబ్బులు కట్టినా ఇంతవరకు మీకు 59 జీవో సర్టిఫికేట్ మీకు రాలేదు. నేను గతంలో 2022లో బొల్లారం నుంచి జిన్నారం ఆఫీస్ దాకా పాదయాత్రగా వెళ్ళి ఎంఆర్ఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. మా ప్రజలు కట్టిన డబ్బును ఎందుకు 59 జీవో రూపంగా సర్టిఫికేట్ ఎందుకు ఇస్తలేరని అడగడం జరిగింది. అది కొంచెం జీవో మారింది, మేము ప్రభుత్వంతో మాట్లాడి చేస్తామని చెప్పి మాయమాటలు చెప్పి మోసం చేసింది, ప్రభుత్వం దిగిపోయింది. మళ్ళీ ఇప్పుడు కొత్తగా వచ్చిన ప్రభుత్వం మీద మనం ఒత్తిడి చేయాలంటే వాళ్ళకు మనం కట్టిన డబ్బులు ఏందనేది ప్రభుత్వానికి వివరించాలి. కావున నేను ఆ రోజు 30 తారీఖు నాడు, ఈ నెల 30 తారీఖు నాడు మంగళవారం నాడు 10 గంటలకు ఒకరోజు దీక్ష చేయడం జరుగుతుంది. ఈ దీక్షకు మీరందరూ ఎవరైతే 59 జీవో బాధ్యతలు ఉన్నారో వాళ్ళందరూ వచ్చి నాకు మద్దతు తెలపాలి. ఎవరికి భయపడాల్సిన అవసరం లేదన్నా. డబ్బు మీరు ఎంత కష్టపడి కట్టారో నాకు తెలుసు. చాలామంది మా వదినమ్మలు పుస్తమెట్టలు అమ్మి, ఎందుకంటే రేపు 59 జీవో వస్తే సర్టిఫికేట్ వస్తే లోను పెట్టుకుంటే పిల్లలు చదువుకోవడానికి పనిచేస్తుంది, లేదా పెళ్లి చేస్తే సహాయపడతారు, అప్పుకు తీసుకోవచ్చు అని చెప్పి 59 జీవో కోసం మీరు బంగారం తాకట్టు పెట్టి కట్టిన డబ్బులు నాకు తెలుసు. మీ డబ్బులు వృధా పోనీయను. మీరు ఒకటే చేయాల్సింది, ఎవరైతే మీకోసం పోరాడుతుండో ఆయనకు సపోర్ట్ చేయండి. పటాన్చెరు నియోజకవర్గం పటేలుగూడ గ్రామ పరిధిలోని
ఇస్టా కళాశాల ఆధ్వర్యంలో సే నో టు డ్రగ్ అనే కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ బల్మూరు వెంకట్ హాజరయ్యారు. విద్యార్థులు చిన్న వయసులో డ్రగ్స్కు బానిసై విలువైన తమ జీవితాలను పాడు చేసుకుంటున్నారని తల్లిదండ్రులు వారిపై పెట్టుకున్న ఆశలను వమ్ము చేస్తున్నారని బాల్మూరి వెంకట్ అన్నారు. ప్రతి ఒక్కరూ సోషల్ మీడియా వేదికగా డ్రగ్స్ నిర్మూలనకు ప్రతి విద్యార్థి ముందుకు వచ్చి ఇలాంటి అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఈస్ట్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ చైర్మన్ కార్తిక్ కోట, అకాడమిక్ డీన్ ప్రేమ్ కుమార్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొని పటాన్చెరులో ర్యాలీగా డ్రగ్స్ నిర్మూలనకు అవగాహన కల్పించారు. ఏదైతే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కానీ భారతదేశంలో కానీ డ్రగ్స్ వినియోగం ఏదైతే వినియోగిస్తూ అనేక మంది విద్యార్థులు పడుతున్న ఇబ్బందులు, వాళ్ళు పడుతున్న తల్లిదండ్రులు పడుతున్న ఇబ్బందులు చూసి రాష్ట్ర ప్రభుత్వంపై కూడా దీనిపైన ఉక్కిపాదం మోపాలని చెప్పని రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అనేక కార్యక్రమాలు చేపట్టాలని చెప్పి పిలుపులు ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగా ఇస్టా ఇన్స్టిట్యూషన్ ఏదైతే రామయ్య గారికి సంబంధించింది, ఏదైతే కార్తిక్ మా సోదరుడు ఈరోజు యాంటీ డ్రగ్స్ ఏదైతే దానికి సంబంధించి ర్యాలీని నిర్వహించడం జరిగింది పటాన్చెరు నియోజకవర్గంలో. తప్పనిసరిగా ఏదైతే ఈరోజు విద్యార్థులతో పాటు తల్లిదండ్రులకి ప్రజలందరూ కూడా ఈ యొక్క డ్రగ్స్ పైన అవేర్నెస్ ఏదైతే కల్పించి ఏదైతే విద్యార్థులు డ్రగ్స్ బారిన పడకుండా ఏదైతే ఈ కార్యక్రమాన్ని చేపట్టారో, ఏదైతే కాంగ్రెస్ పార్టీ పక్షాన విద్యార్థులందరి పక్షాన అన్ని విద్యార్థి సంఘాల పక్షాన ఈ యొక్క ఇన్స్టిట్యూషన్ కి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమం కూడా ఏదైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ ఇన్స్టిట్యూషన్ చేపట్టినట్టు ప్రతి ఒక్క ఇన్స్టిట్యూషన్ కూడా ఈ రకంగా యాంటీ డ్రగ్స్ క్యాంపెయిన్ ని రన్ చేసి విద్యార్థులకు అవేర్నెస్ క్రియేట్ చేసి వాళ్ళ తల్లిదండ్రులకు కూడా అవేర్నెస్ క్రియేట్ చేసి పీడిస్తున్నటువంటి భయంకరమైన వ్యాధి ఏంటంటే ఇది మనం ఏదో ఎయిడ్స్, క్యాన్సర్ అనుకుంటాం, కానీ ఇది కాదు. ముఖ్యంగా డ్రగ్స్ అనేది మన యువతనంతా కూడా పట్టి పీడిస్తుంది, యువతనంతా కూడా నిర్వీర్యం చేస్తుంది. కాబట్టి ఇవి స్కూల్స్ నుంచి కూడా స్టార్ట్ అవుతున్నాయి. సో వీ ఫైండ్ దీస్ హారబుల్ థింగ్స్ హ్యాపెనింగ్ ఇన్ స్కూల్స్, కాలేజెస్, డిగ్రీ కాలేజెస్ అండ్ ఆల్సో ఇన్ ఇంజనీరింగ్ కాలేజెస్. ఎందుకంటే మన యూతే మన దేశానికి భవిష్యత్తు. సో మన యూత్ని మనం కాపాడుకోవాలి. పరిస్థితులు ఎట్లున్నప్పటికీ ఏమైనప్పటికీ ఈ డ్రగ్స్కి మాత్రం వాళ్ళు దూరంగా ఉండేటట్లు చూసే బాధ్యత ప్రతి ఒక్క పౌరుడి మీద ఉంటుంది. కాబట్టి మనం అందరం కూడా మేము చేసేది చిన్న కార్యమే, మేము చేసేది చిన్న పని. బట్ ఐ రిక్వెస్ట్ ఎవ్రీ ఇన్స్టిట్యూషన్ టు టేక్ ఎ స్టెప్. బాధ్యతాయుతమైన పదవిలో ఉండి దివ్యాంగులను కించపరిచే విధంగా ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్ చేసే అనుచిత వ్యాఖ్యలు ఖండిస్తున్నట్లుగా ప్రజా యుద్ధ నౌక స్వర్గీయ గద్దర్ కూతురు వెన్నెల పేర్కొన్నారు. హైదరాబాద్ అశోక్ నగర్లోని సిబిఎస్ ఐఏఎస్ అకాడమీ బాలలత నివాసంలో బాలలతను గద్దర్ కూతురు వెన్నెల పరామర్శించి ఆమె పోరాటానికి సంఘీభావం ప్రకటించారు. దివ్యాంగుల పట్ల ఐఏఎస్ అధికారి అనుసరించిన తీరుపై గద్దర్ కూతురు వెన్నెల తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. నేడు సమాజంలో భారత రాజ్యాంగాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని అన్నారు. సపోజ్ నువ్వు తప్పు అని 10 మంది అన్నప్పుడు ఒక వ్యక్తిగా ఒక స్థాయిలో ఉన్నప్పుడు తను సరిదిద్దుకోవాలి, తను ఇంట్రోస్పెక్ట్ చేసుకోవాలి. అరే ఎంతమంది తప్పు అంటున్నారు, అవునా కాదా అని తెలుసుకోవాలి కదా. అట్లా ఇప్పుడు నేను చెప్పినా అనుకో, నువ్వు చెప్పు అనగానే తను చెయ్యదు, అన్లెస్ అంటే తను ఫీల్ కావాలి. కాబట్టి ఎడ్యుకేటెడ్, తను చదువుకున్నాను, ఆ స్థాయిలో ఉన్నాను. రైట్, ప్రజల కోసం ఒక ఐఏఎస్ ఆఫీసర్, ఐపీఎస్ అంటే ప్రజల కోసము నేనేమైనా చెయ్యాలి, ప్రజల కోసము ఒక మంచి జీవితాన్ని, ఒక మంచి రోడ్డు మీద కుక్కలకి ఏమైనా బాధపడాలి, జంతువులకి ఏమైనా బాధపడాలి. ఆ ఐఏఎస్ క్యాడర్ అంటేనే అది. యూ బికేమ్ అన్ ఐఏఎస్. నువ్వు మామూలుగా ఏదో చిన్న బిజినెస్ చేసుకొని పర్సనల్గా బతకలేదు. యూ బికేమ్ అన్ ఐఏఎస్ ఆర్ ఐపీఎస్, యు ఆర్ ఇన్ టు ద సర్వీస్ సెక్టర్. ఇట్ ఈస్ సెట్ టు బి ఎ సర్వీస్ సెక్టర్. ఆ సర్వీస్ సెక్టర్ అంటేనే మానవాళికి అంతా సేవ చేసే భావన ఉండాలి. యూ షుడ్ బి సో ఎంపథెటిక్. ఆ బాధని, ఆ ఫీలింగ్ని